ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్చల్ చేశారు. మమతా రోడ్డులోని నయాబ్ హోటల్కు వెళ్లిన ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉత్తుత్తి తనిఖీలు చేసి హడావుడి చేసేశారు. ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు కాజేయాలని పన్నాగనం పన్నారు. ఇదే క్రమంలో యజమాని నుంచి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన యజమాని ఒరిజినల్ ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు. దీంతో ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్ల భాగవతానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ బలరాం, ఖమ్మం నగరంలోనే మమతా రోడ్లో గల కింగ్స్ దర్బార్ హోటల్లో నిన్న మధ్యాహ్నం సమయంలో 4 ఫేక్ సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీల పేరుతో రెస్టారెంట్ కి వెళ్లారు. రెస్టారెంట్ లో కూడా పూర్తిగా అపరిశుభ్రతతో ఉన్నది, పారిశుద్ధ్యం సమస్య కూడా ఉంది. మొత్తం పాడైనటువంటి చికెన్ ఫుడ్ వండుతున్నారు అని చెప్పేసి మొత్తం అంటే కిచెన్ రూమ్ లోకి వెళ్లడంతో పాటు ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి వాటిని కూడా పరిశీలించి 2 లక్షలు ఇవ్వాలి, లేకపోతే కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. 4 మీద కూడా అనుమానం వచ్చినటువంటి హోటల్ యజమాని అసలైనటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ సమాచారం అందించారు. అసలైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సమాచారం అందించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మొత్తం 4కు సంబంధించిన వ్యక్తులు కూడా, వీరి 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన 4 యువకులు. 4 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారి మీద కేసు నమోదు చేసి కూడా రిమాండ్ తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా జలశాలకు అలవాటు పడి ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ జలశాలకు పాల్పడుతున్న ఈ 4 మాత్రం ఖమ్మంలో పోలీసులు మాత్రం అరెస్ట్ చేశారు. దాదాపుగా కొంతకాలంగా ఇదే దందాన్ని కొనసాగిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరుతో, అదేవిధంగా నకిలీ ఆఫీసర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి జలశాలకు పాల్పడుతున్న వాళ్ళకి చెక్ పెట్టినట్టుగా పోలీసు అధికారులు చెప్పారు. ఇలాంటి ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పినా, నకిలీ అధికారులు ఎవరైనా కూడా అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. హోటల్ యజమానులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మెరుగైనటువంటి అంటే మొత్తం నాణ్యతతో కూడినటువంటి భోజనాలు, ఇతర ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి పాడైపోయినటువంటి చికెన్ మటన్ కూడా పెట్టడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అవుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు.